ఓం నమో వెంకటేశాయ. మేమైతే తిరుపతి వచ్చామండి. 28th మార్నింగు 6 o'clock వచ్చాము. అలిపిరి శ్రీవారి మెట్టు ద్వారా స్టార్ట్ అయ్యేది 6 o'clock ఓపెన్ చేస్తారంట. ఎందుకంటే అటువైపు అన్నీ భయం ఉంది కదా, జంతువులు వస్తున్నాయి అది అని చెప్పి. సో 6కి స్టార్ట్ చేశారు. మేమైతే నడిచి ఎక్కడం స్టార్ట్ చేసామండి. సో మాకైతే నడిచి ఎక్కడానికి 2.5 hours పట్టిందండి. చాలా ఈజీగా ఎక్కగలిగాము. అంత దేవుడి మీదే భారం వేసేసి. కానీ నడకదారి అనేది చాలా సులభంగా ఉందండి ఇటు సైడు. మీరు కూడా ఎవరన్నా ఎక్కాలి అనుకుంటే అలిపిరి ద్వారా కంటే శ్రీవారి మెట్టు ద్వారా ట్రై చేయండి ఒకసారి. మేము పిల్లలము పెద్దలము అందరం 13 మంది 15 మంది దాకా ఇటువైపే ఎక్కామండి. మాకు చాలా ఈజీగా అనిపించింది. సో ఎక్కటం కొంచెం కష్టమే అనిపిస్తుంది, ఎందుకంటే మనకి దారి ఎక్కడ ఉండదు కాబట్టి. కానీ ఎక్కేది మాత్రం చాలా ఈజీగా ఉందండి. మనకి అంత దూరం నడిచి ఎక్కి మనకి లాస్ట్కి వచ్చే పై మెట్టును చూసేసరికి ప్రాణం లెగిసి వస్తుందండి. అసలు ఎలా ఎక్కామో కూడా అంత దేవుడి దయ. చాలా బాగా నడుచుకుంటూ ఎక్కాము. మా కలుపు ఏమీ లేదు, రొప్పు ఆయాసాలు కూడా ఏమీ లేవండి. చాలా బాగా దర్శనమైంది. పైకి మేము చేరుకునేసరికి 2000 మొత్తం ఇటు వచ్చేసరికి 2380 మెట్లండి. 2.5 hourలో మేము ఎక్కగలిగాము. ఏజ్ వాళ్ళం, ఇంకా ఈ కుర్రోళ్ళు అయితే ఇంకా త్వరగా ఎక్కగలుగుతారు. సో లాస్ట్కి అయితే మేమైతే తిరుపతి కొండ పైకి చేరుకోగానే అమ్మయ్య అనుకొని అక్కడ కొంచెం కాఫీ టీ అలాంటివి తాగి వెయిట్ చేసి మెల్లగా ఇంకా రూముల కోసం ప్రయత్నించాము. సో మాకు రూములు దొరికాయా లేదా, మాకు దర్శనం అందిందా లేదా అనేది నేను మీకు మళ్ళీ వీడియోలో చెప్తానన్నమాట. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.